హాయ్ హలో ఫ్రెండ్స్, ట్రెండీ నీల్ మీడియాస్కి నేను మీ నీలిమ, నేను మీ స్మైలిక వెల్కమ్ చెప్తున్నాము. ఈరోజు వీడియో అనేది మనం ముంబైలో ఉన్నటువంటి మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఎక్కడికి స్మైలీ, గేట్ వే ఆఫ్ ఇండియాకి వెళ్తున్నాము. అండ్ అక్కడ చాలా కూడా ఈరోజు కొత్త ఎక్స్పీరియన్స్ కూడా చేయబోతున్నాం. మార్నింగ్ చూడండి సన్ రైజ్ అవుతా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేమైతే ఆటోలో వెళ్తున్నాము. లైక్ ఫస్ట్ టైం ముంబైలో ఆటోలో ఎక్కామన్నమాట. ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది. ముగ్గురం కలిసి అలా కూర్చొని సరదాగా ఆటోలో అయితే వెళ్తున్నాము. చాలా చీప్ ముంబైలో యాక్చువల్లీ ఆటో ఫేర్స్ అనేవి. మన దగ్గర అయితే ఎంత పడితే అంత అడుగుతారు కదా, ఇక్కడ అలా కాదనమాట. మీటర్ వేసి ఎంత అయితే అంతే తీసుకుంటారు. ఇక్కడైతే మేము లోకల్ స్టేషన్కి వచ్చేసాము, మలాడ్ స్టేషన్. అయితే ఇక్కడ మనకి ఎదురుగానే టెంపుల్ ఉంది. అండ్ ఈ స్టేషన్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఒక్కసారి అదంతా కూడా చూపిస్తున్నాము. ముంబై అంటే లోకల్ ట్రైన్కి చాలా ఫేమస్ కదా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లోకల్ ట్రైన్స్లోనే జర్నీ చేస్తూ ఉంటారు. డైలీ ఇక్కడ 65 lakhs పీపుల్ జర్నీ చేస్తూ ఉంటారనమాట లోకల్ ట్రైన్లో. ఇంతమంది జర్నీ చేసే లోకల్ ట్రైన్లో మేమైతే ఎక్కడానికి డిసైడ్ అయ్యాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఊస్తున్నారు, అది ఇది చేస్తున్నారు, అది వాళ్ళకి కామన్. బట్ నేను ఇలాంటివన్నీ ఫస్ట్ టైం చూసాను అనమాట ఈరోజు. చాలా అలాంటి విషయాలు. ఇప్పుడైతే మేము ట్రైన్ ఎక్కబోతున్నాము. మేము మలాడ్ నుంచి చర్చ్ గేట్ స్టేషన్ వరకు అయితే వెళ్తున్నాము. ముంబైలో లోకల్ ట్రైన్ అనేది 1867 స్టార్ట్ అయింది. చర్చ్ గేట్ టు విరార్ ఫస్ట్ లైన్ అనమాట. అండ్ ఇంకా మేమైతే ఇక్కడికి లోపలికి వచ్చేసి ఇక్కడ మనం సెల్ఫ్ టికెట్ తీసుకోవచ్చు అనమాట. మేమేమో ముగ్గురికి ఒకటేసారి తీసుకొచ్చాను అనుకున్నాము, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి టికెట్ తీసుకోవడం అయింది. ఇక్కడ మా ట్రైన్ అయితే వచ్చేసింది. అంత రష్గా ఏం లేకుండే, మార్నింగే కాబట్టి. అంటే మామూలుగా అయితే మార్నింగ్ రష్గానే ఉంటుంది. రమేష్ గారు చెప్పిన ప్రకారము 8:30 అయింది కరెక్ట్గా మేము స్టేషన్కి వచ్చేసరికి. బట్ ఆ రోజు సాటర్డే వీకెండ్ కాబట్టి కొద్దిగా తక్కువ ఉందేమో అనుకున్నాం అనమాట. అయినా కూడా మాకు కూర్చోటానికి అయితే ప్లేస్ దొరకలేదు. బట్ ఏదో అట్లా ఫ్రీగా అయితే నిలబడ్డాం పొద్దున పూట. సాయంత్రం పూట ఏం జరిగిందో సాయంత్రం చూద్దరు కానీ ఈవినింగ్ రిటర్న్ లో చూద్దరు. ఈ రోజు అయితే మనము గేట్వే ఆఫ్ ఇండియా చూడబోతున్నాము, తాజ్ హోటల్. అండ్ ఈ మధ్య రీసెంట్ గా కాలాగూడ ఫెస్టివల్ అని ముంబైలో చాలా ఫేమస్ అనమాట. 25 years జూబిలీ జరిగింది, అది కూడా ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. వారం నుంచి ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినాక ఇట్లా ఎండకు వచ్చేసరికి ఏదో ఫ్రెష్గా పీల్చుకున్నట్టుంది. కానీ మేము పోయేది లోకల్ ట్రైన్లో. చెప్తా, మొన్నేమో ఎండకు తిరగాలి అది ఇది చెప్పింది, ఇప్పుడేమో ఎండకు తీసుకురాగానే ఫస్ట్ స్పెచ్ పెట్టింది ఫ్రెండ్స్. ట్రైన్లో అందరూ ఒకరినొకరు తిట్టుకుంటుంటే మా ఫ్యామిలీ మాత్రం రివర్స్ ఫ్రెండ్. మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాము. ఇందాక మీరు మమ్మీని చూసారు. ఫస్ట్ మమ్మీని ఏడిపించాను, దాని తర్వాత డాడీ నా జుట్టు మీద చేసాడు, డాడీని కొట్టాను, తిట్టాను. ఇంకా మిగతా వాళ్ళు మమ్మల్ని షాకే చూస్తున్నారు, వీళ్ళే కొట్టుకుంటున్నారు అని. అంటే మామూలుగా లోకల్ ట్రైన్స్ లో సీట్ కోసమో నిలబడటం కోసమో వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు వేరే వాళ్ళతోటి. బట్ మా ఫ్యామిలీ మాత్రం మాకు మేమే తిట్టుకుంటాం ఫ్రెండ్స్. అదనమాట, అదే మాకు ఫస్ట్ జరిగిన ఎక్స్పీరియన్స్ ఈ లోకల్ ట్రైన్లో. మనం ఎక్కేసింది అయితే వెస్టర్న్ రైల్వేస్. ఇదే ఇంకా లాస్ట్ పాయింట్ ముంబైకి, చర్చ్ గేట్ అనే స్టేషన్. సో అందుకనే ఇక్కడ చెన్నైలో లాగా అక్కడ పెట్టేసింది కదా. మేము అయితే ఇక్కడ ఇంక ఇలా దిగి ఫొటోస్ వీడియోస్ తీసుకునేసరికి అక్కడ చివరికున్న టీసీ మమ్మల్ని లాస్ట్కి టికెట్ కూడా అడిగారు. మమ్మల్ని చూసి ఆయన కన్ఫ్యూజ్ కూడా అయ్యాడు, అసలు మీ దగ్గర టికెట్ ఉందా, వీళ్ళు కరెక్ట్ స్టేషన్లోనే దిగారా లేదా అని. చాలా వింతగా కనపడి ఉంటాం స్మైలీ. ఇంకా ఆయనకైతే ఆ టికెట్ చూపించాం. ఓన్లీ 10 rupees, ఎక్కడ దిగినా 10 rupees అనమాట. అంత చీప్ లోకల్ ట్రైన్ ముంబైలో. అండ్ మనమైతే చర్చ్ గేట్ స్టేషన్కి బ్యాక్ సైడ్ వచ్చాము ఇప్పుడు స్మైలీ కదా. ఎందుకు స్మైలీ వచ్చింది మనం ఇక్కడికి వచ్చింది ముంబై గేట్ చూడడానికి. కానీ ఫస్ట్ ఫుడ్ గోల్లో పడిపోయామన్నమాట. ఆ హోటల్ ఈ హోటల్ అని ఎతికి లాస్ట్కి చర్చ్ గేట్ ముందున్న బర్గర్ కిందకే వెళ్ళాం. స్మైలీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అండ్ ఇది బ్రంచ్ అనుకోవచ్చు కదా స్మైలీ మనం తిన్నది. బ్రంచ్ ఇంకా లంచ్ అను బ్రేక్ఫాస్ట్ కలిపేసి ఇక్కడే తినేసామన్నమాట. ఇంకా ఒకేసారి 10 అయిందా అప్పుడు టైం అయింది. 10 o'clock వచ్చేసి ఇంకా మా స్మైలీ చెప్పినటువంటి బర్గర్ కింగ్కి వచ్చాము. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు, అయినా కూడా లపలపా తినేసిందండి. ఏదో కాఫీ ఉందని కాఫీ కొనిచ్చారు కాబట్టి ఏదో ఇక బన్ లాగా ఫీల్ అయ్యి వాటిని ఆ బర్గర్స్ని ఇంకా అలా తినేసాను అనమాట. చూస్తున్నారు కదా నా ముఖం ఎలా పెట్టానో. అవి వచ్చినప్పుడు మా స్మైలీ ముఖం మాత్రం వెలిగిపోతా ఉంటుంది ఇలాంటివన్నీ చూసినప్పుడు. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్, ఆ బర్గర్లు. అవును మరి, చీజ్, పెరి ఇవన్నీ యమ్మీగా ఉంటాయి. అదే కదా, వీకెండ్ అంటే స్మైలీకి ఫెస్టివల్ అనమాట. ఎందుకంటే వీక్ డేస్ మొత్తం కష్టపడుతుంది. ఎందుకంటే డైట్ అండ్ నేను వండిన ఫుడ్ మాత్రమే తినాలి ఆ 5 days. ఓన్లీ సాటర్డే సండేసే వీకెండ్స్ ఎంజాయ్ అనమాట. ఇంకా అలా
ఇక్కడైతే మా లంచ్ బ్రంచ్ అన్ని కలిపి కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాం స్మైలీ? గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళాం అనమాట. అయితే అక్కడ నుంచి వాకబుల్ కూడా వెళ్ళొచ్చు. బట్ ఫస్ట్ మేము ఏం చేసామంటే సరే క్యాబ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని ఈ ముంబై లోకల్ క్యాబ్స్ కూడా ఒకసారి ఎక్కాలి అని ఎక్కామన్నమాట. 100 రూపాయలు ఇచ్చేసి అక్కడ నుంచి మనము గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాము. గేట్వే ఆఫ్ ఇండియా ఏరియాలో అయితే ఉందో ఇక్కడ ఆటోస్ అస్సలు నడవవు, ఓన్లీ క్యాబ్స్ నడుస్తాయి. అండ్ ఈ పక్కన ఉన్నదంతా కూడా ప్లే గ్రౌండ్, చాలా గ్రూప్స్ గా క్రికెట్ ఆడుకుంటున్నారు. అండ్ ఇదంతా కూడా బ్రిటిష్ కల్చర్ తోటే ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా. అండ్ ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చాం స్మైలీ? గేట్వే ఆఫ్ ఇండియాకి వచ్చేసాము. అండ్ ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ ఏమీ లేదు, ఓన్లీ బ్యాగ్స్ చెక్ ఇన్ మాత్రమే ఉంటుంది, ఫ్రీ అనమాట మనం లోపలికి రావటం. కస్మైలీ బ్యాగ్ చెకింగ్ కూడా సగమే జరుగుతుంది ఫ్రెండ్స్, నేనైతే నా బ్యాగ్ చెక్ చేయించుకోలేదు అదన్నమాట. అండ్ ఇక్కడైతే మనం వచ్చేసాము గేట్వే ఆఫ్ ఇండియా. కాకపోతే మనం గేట్లో దగ్గర వరకు వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నేవీది అయితే జరుగుతుందన్నమాట ఒక ప్రోగ్రాము. సో అక్కడైతే వాళ్ళు బైక్ ఇక్కడి నుంచి వేసుకొని స్టార్ట్ అయ్యి ఢిల్లీలో ఉన్న గేట్వే దగ్గరికి వెళ్తారనమాట. అందుకని అక్కడ ప్రోగ్రామ్ అంతా జరుగుతుంది, ఇంకా డెకరేషన్స్ అవే జరుగుతున్నాయి. సో మేము చివరి నిల్చొని ఇక్కడ నుంచి ఫొటోస్ అవన్నీ అయితే తీసుకున్నాము. మేమేమో గేట్వే ఆఫ్ ఇండియా అని ఫోకస్ చేయమంటున్నాం ఫ్రెండ్స్, ఆయనేమో ఆ కెమెరా మ్యాన్ వచ్చేసి ఆ తాజ్ హోటల్ని ఫోకస్ చేస్తాడేంటి? డాడీకి అయితే ఆ తాజ్ హోటల్ మీదే ఉంది స్మైలీ. ఎగ్జాక్ట్లీ, అది లాస్ట్కు చూపిద్దాం రమేష్ అన్న కూడా వినడు ఫ్రెండ్స్. మా ఇద్దరు కంటే ఆ గేట్వే ఆఫ్ ఇండియా కంటే ఆయనకు ఆ తాజ్ హోటల్ ఇంపార్టెంట్ అయిపోయింది. అందుకని నేను కెమెరాని లాగేసుకుని నేను కూడా అదే పెట్టాను స్మైల్. వైరస్ అంటుకుంది మా డాడీ నుంచి మమ్మీకి. ఇదంతా చూస్తూ ఎండకి ఫ్రెండ్స్ దాదాపు ఇప్పుడు 11 అయ్యి ఉంటుందా? మేమైతే రాంగ్ టైమింగ్లో వెళ్ళాం ఫ్రెండ్స్. పోతే దీనికి 7:30 ఆ టైంలోనే వెళ్ళొచ్చు, అప్పుడు కూడా ఓపెన్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ సన్సెట్ టైమింగ్లో కానీ వెళ్ళండి, అప్పుడైతే సూపర్గా ఉంటుంది వెదర్. మేము మధ్యాహ్నం ఎండకి వెళ్ళేసరికి గువ్వలం అయిపోయాం. ఎందుకంటే మేము ఇలా మధ్యాహ్నం వెళ్ళింది లోకల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాము. మేము వెళ్ళిన టైంలోనే రష్ తక్కువగా ఉంటుంది, ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా. కాబట్టి మార్నింగ్ 8:30 తర్వాత ట్రైన్ ఎక్కాము, ఈవినింగ్ కూడా 5 వరకు ఉండి అప్పుడు తొందరగా ట్రైన్ ఎక్కేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. అందుకని మధ్యాహ్నము మేము ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడంతా కూడా గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర అటు ఇటు మొత్తం కూడా సముద్రంలో ఆ బోట్లు అవన్నీ తిరుగుతూ ఉంటాయి, బోటింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం ఎలిఫెంటా కేవ్స్ కూడా వెళ్ళొచ్చు, బట్ మనం ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయలేదులేండి. ఎలిఫెంటా కేవ్స్ మంచి గుహలు అవన్నీ ఉంటాయంట, రమేష్ గారు ఆల్రెడీ చూశారు. బట్ అది ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్దాంలే. ఈరోజైతే మెయిన్లీ మేము వచ్చింది కాలాగోడ ఫెస్టివల్ చూద్దామని. లాస్ట్ డేస్ కదా, ఇంకా సండే అయితే అయిపోతుంది, అందుకని సాటర్డేనే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి తండ్రి కూతుర్లు ఫోటో వీడియో కోసం ఫోజులు ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఆ బండ జారుతుంది ఫ్రెండ్స్, చాలా మంది దిగి నేనైతే అక్కడ ఉండలేక ఇదైపోయా. అండ్ అక్కడ నుంచి ఇంకా చిన్నగా బ్యాక్ సైడ్కి వెళ్తున్నాము. ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియాకి బ్యాక్ సైడ్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. మొత్తం ఏదో రిపేర్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. బట్ ఓకే, మనం ముంబైలోనే ఉంటాం కదా, మళ్ళీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం కదా. ఇక్కడైతే బోటింగ్ అది ఎక్కుతూ ఉన్నారనమాట టికెట్ తీసుకొని. ఆ ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళాలంటే టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. అండ్ ఇదంతా బ్యాక్ సైడ్ కదా స్మైలీ, మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లోపల సైడ్ ఏం కనపడలేదు సరిగ్గా, సో ఓన్లీ అవుటర్ సైడే కనపడింది. డాడీకి అయితే ఫుల్ బిజీ అయిపోయారు. ఇంకా 10:30 ఆ టైం నుంచి ఇంకా ఆఫీస్ స్టార్ట్ అయింది కదా, ఆయన పనిలో ఆయన, మా ఫోటోల పనిలో మేము ఉన్నాం అనమాట. మధ్యలో గెలికించుకొని మరీ ఫొటోస్ తీసుకున్నాము, అప్పుడప్పుడు తిట్టించుకున్నాం కూడా. బట్ స్టిల్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ మేమేంటంటే హాలిడే అనుకున్నాము రమేష్ గారికి, బట్ ఆ రోజు అనుకోకుండా తనకి వర్క్ మళ్ళీ స్టార్ట్ అయిందని ఫోన్ కాల్స్లోనే బిజీ అయిపోయారు. బట్ ఓకే, ఇంకా మరి ఈరోజు ఎందుకు తీసుకొచ్చావు, సండే వస్తే బాగుండేది కదా అంటే, సండే అంత బాగుండదు, సాటర్డేనే బాగుంటుంది, సండే ఓవర్ క్రౌడెడ్గా ఉంటుందని తీసుకొచ్చానని చెప్పారనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా అప్పుడప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు స్మైలీ పాపం వాళ్ళ నాన్నని అది చేస్తూ ఉంది. అండ్ ఇక్కడ చూడండి మేమిద్దరం అయితే సెల్ఫీ తీస్తున్నాము. తాజ్ హోటల్ ఎంత బాగుందో. ఇదంతా కూడా ఇండియా గేట్ నుంచి తాజ్ వ్యూ అనేది కూడా మీకు చూపిస్తా ఉన్నాం అనమాట. ఏంటి స్మైలీ, నచ్చిందా ఇదంతా కూడా నీకు? బాగుంది. ఇంకా పొద్దున రష్ లేకుండా వచ్చింటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ టైం అట్లా ఒకసారి రావాలి. ఇంకా డాడీ చెప్పాడు కదా స్మైలీ, మనం వెళ్ళినప్పుడు ఇంకా చాలా ఫ్రీగా ఉందని. లాస్ట్ టైం మనం ఊరికినే ఆ రోజు అటు వచ్చి చూసినప్పుడు అటు ఊరికినే చాలా రష్ గా ఉండే కదా.
ఇంకా అదంతా చూసుకొని ఇప్పుడైతే మనము బయటకు వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే టికెట్స్ ఉంటాయంట ఎలిఫెంటా కేవ్స్ కానీ, లేదంటే ముంబై లోకల్ దర్శన్కి కూడా ఈ గేట్ బయటికి రాగానే టికెట్ కౌంటర్స్ ఉంటుందంట. ఇప్పుడు మనం చూపించేదంతా కూడా టికెట్ కౌంటర్ అనమాట. అక్కడ మనం ముంబై లోకల్ దర్శన్ టికెట్ తీసుకొని 300 రూపాయలు తక్కువలోనే 200 రూపాయల్లోనే లోకల్ ట్రిప్ అది కూడా ఎంజాయ్ చేయొచ్చు అంట. అండ్ ఇంకా ఎండకు తిరిగాం కదా స్మైలీ, ఇంకా అక్కడికే ఇట్లా అయిపోయింది డిహైడ్రేషన్ లాగా. సో అక్కడికి వచ్చేసి ఆ మసాలా మిల్క్ బటర్ మిల్క్ అయితే తాగుతున్నాం. తాగేసి ఇక్కడైతే మనము ఇంకా ఇటు తాజ్ హోటల్ సైడ్ కూడా రమేష్ గారు ఎంతసేపటికి మమ్మల్ని ఆ తాజ్ సైడే తీసుకెళ్తున్నారనమాట. ఇది తాజ్ మహల్ ప్యాలెస్. ఇది 1903లో జంషెడ్జీ టాటా గారు ఓపెన్ చేశారనమాట. అండ్ 2008లో ఇన్సిడెంట్ జరిగింది కదా, కసబ్ ఇన్సిడెంట్, అదంతా కూడా ఈ హోటల్ దగ్గరే. అండ్ ఈ హోటల్ అయితే బయట నుంచి స్ట్రక్చర్ ఎంత బాగుందో కదా స్మైలీ. అవునవును, హిస్టరీ క్లాసెస్ అయిపోతే మనం స్ట్రక్చర్ గురించి మాట్లాడదాం. అండ్ ఈ హోటల్ మన ఇండియాలోనే రిచెస్ట్ హోటల్గా చేయాలని టాటా గారు అప్పుడు దీన్ని బిల్డ్ చేశారంట. ఇండియా కూడా స్టార్ హోటల్స్ని ఎక్స్పీరియన్స్ ఇండియన్స్ కూడా చేయొచ్చు అన్నట్టుగా. అండ్ ఎంత మంచి వ్యూ ఉందో, అటు ఇండియా గేట్ ఇటు తాజ్ హోటల్, సూపర్. అండ్ ఈ హోటల్లో మనము త్వరలోనే ఇప్పుడే తెలియదు 1 year or 2 years తర్వాత లోపలికి వెళ్ళి కూడా ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకున్నాం అనమాట. హిస్టరీ టీచర్ మీరు తాజ్ హోటల్ హిస్టరీ చెప్పారు కానీ గేట్వే ఆఫ్ ఇండియా హిస్టరీ ఏంటిది? గేట్వే ఆఫ్ ఇండియా చెప్పాలా? ఓకే నేను ఆ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర మర్చిపోయాను కదా. ఇది 1924లో నిర్మించారనమాట. కింగ్ జార్జ్ V బ్రిటిష్ రాజు ఇండియాకి వచ్చినప్పుడు గుర్తుగా నిర్మించారంట స్మైలీ. ఓకేనా? ఇంకా అదంతా చూసుకొని ఆ తాజ్ ప్యాలెస్ పక్క నుంచే వాకబుల్లోనే మనం ఇలా నడుస్తూ ఉంటే కొలాబా మార్కెట్ అంతా ఇంకా స్ట్రీట్ మార్కెట్ లాగా వచ్చేసింది అనమాట. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి. డూబ్స్ రియల్ అర్థం కాని ఐటమ్స్ కూడా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, క్యాప్స్, అలాంటివన్నీ. డ్రెస్సెస్ కూడా చాలా లైక్ ఈవెన్ అడిడాస్, ప్యూమా ఆ స్టోర్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఇట్లా స్ట్రీట్ వెండర్స్ ఆ స్టోర్స్ కూడా ఉన్నాయి. చీప్ గా ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ అన్ని చాలా ఉన్నాయి అనమాట. అండ్ ఆ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్, ఆ బ్రిటిష్ కల్చర్, ఆ బిల్డింగ్స్ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అండ్ మనం ఈ స్ట్రీట్ లో నడుస్తూ ఉంటే కూడా ఇక్కడ చూడండి డబుల్ డక్కర్ బస్సు చాలా మంది చూసుండరు. అది మనకి లోకల్ ట్రిప్ వాళ్ళకి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ మార్కెట్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు దాదాపు 2 దాటిందా స్మైల్? 2 o'clock దాటింది. మనం పొద్దున ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్, బ్రంచ్ అన్ని తిన్నాం కదా, అందుకని పెద్దగా ఆకలి అవ్వలేదన్నమాట. బట్ ఒక కాఫీ బ్రేక్ అయితే తీసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా లోకల్ స్ట్రీట్ షాపింగ్ అనమాట. మేమైతే ఏమీ తీసుకోలేదు. అండ్ స్మైలీ అయితే ఒకటి వెస్ట్ సైడ్ లో ఏదో తీసుకుందిలేండి ఒకటి డ్రెస్, కానీ మేమైతే ఇంకా లోకల్ షాపింగ్ అయితే ఏం చేయలేదు అనమాట. స్ట్రీట్ షాపింగ్ చేద్దాం త్వరలో. ఇంకా మంచి స్ట్రీట్ షాపింగ్స్ ఉన్నాయి కదా ముంబైలో, ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అవి హ్యాంగ్ చేస్తారు. అవైతే ఇంకా అసలు బ్రాండెడ్ వాటిలాగే ఉన్నాయి. ఏది డూబో, ఏది రియలో, ఏదెంతో చెప్పలేము. లైక్ అన్ని బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట. ఇటైతే బీచ్ వేర్ బ్యాగ్స్ అవన్నీ కూడా పెట్టారు. ఎంత బాగున్నాయి, ఒక్కొక్క కలెక్షన్ నిజంగా చాలా బాగుంది. ఫుట్వేర్ కానీ, యాక్సెసరీస్ కానీ, ఇంకా ఇది ఉంది ఇది లేదని లేదు, అన్నీ చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. బట్ మేమైతే ఇంకా ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఏమైతే షాపింగ్ చేయలేదన్నమాట. ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే 2 కేవ్స్ కూడా చాలా ఫేమస్ అన్నాడు కదా డాడీ. ఇక్కడైతే మేము ఈసారి గోవా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇక్కడ షాపింగ్ చేయాలి అది ఇది మాట్లాడుకుంటున్నాము. ఫ్రాక్స్ ఈసారి గోవా ట్రిప్కి ఫ్రాక్స్ వేసుకోవాలి. అండ్ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ కేఫ్ అంట, చాలా ఓల్డ్ దంట. అండ్ ఈ దీంట్లోకి వెళ్ళలేదులేండి, దీంట్లో మాకు సీట్లు దొరకలేదు, వాళ్ళు గెట్అవుట్ అన్నారు. అనగానే మేమేం చేసాం, మనం ఊరుకోం కదా ఫ్రెండ్స్, అందుకని ఈ చివరికున్న కేఫ్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ మాకు సీటింగ్ ఎస్ వెల్కమ్ అన్నారు. దీని పేరు కేఫ్ మాండేగర్ అనమాట. ఈ కేఫ్ చాలా బాగుంది కదా, స్మెల్ సూపర్ గా ఉంది. మొత్తం లైక్ ఫారెన్ స్టైల్లో యూరోపియన్ కల్చర్ లో అలా ఉంది. అండ్ ఫస్ట్ ఎంట్రీ దగ్గరే ఇంకా మనం వెల్కమ్ అన్నాడు చూడ, అందుకనే వి జస్ట్ వెంట్ ఇన్. ఇక్కడికి వెళ్ళి ఇంకా నేను రమేష్ గారు అయితే ఒక క్యాపుచినో కాఫీ, స్మైలీనేమో ఆబ్వియస్లీ కోకోకోలా అనమాట, అన్హెల్దీ డ్రింక్ తాగింది. చీట్ డే కదా మమ్మీ, నెక్స్ట్ వచ్చింది తాగొచ్చు తినచ్చు. మేమైతే చూడు ఎంత మంచిగా కాఫీ తాగాము. అదేమన్నా మంచా, అదొక పిచ్ అంటారండి వీళ్ళకి. ఆ రోగం పట్టుకుంది, లేస్తే కాఫీ, పడుకుంటే కాఫీ, మధ్యాహ్నం కాఫీ, సాయంత్రం కాఫీ అడిక్ట్స్. మేము కాఫీ తాగితే స్మైలీకి బీపీ వస్తుంది అనమాట. ఆ కాఫీ ఏమైనా 10 రూపాయలు కాఫీ ఫ్రెండ్స్, 200 300 ఉంటున్నాయి ఈ మధ్య. ఆ కేఫ్ అని ఏదో పెద్ద ఇట్లా ఫ్యాషనబుల్ గా అన్ని డెకరేట్ చేసి 200-300 తీసుకుంటున్నారు. ఓకే సరే. అక్కడ నుంచి ఇంకా కాఫీ తాగిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత నడుచుకుంటూ ముందుకు వస్తే రీగల్ థియేటర్ ఉందన్నమాట.
ఈ థియేటర్ చాలా పాతది, ఇప్పటికి కూడా ఓల్డ్ మూవీస్ ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి. ఇది 1933లో కన్స్ట్రక్ట్ అయింది. ఇది ఫస్ట్ మన ఇండియాలోనే ఫస్ట్ ఎయిర్ కండిషన్డ్ థియేటర్ అనమాట. లిమ్కా బుక్ రికార్డులో కూడా ఎక్కిందంట. చూపిస్తా ఉన్నాను ఈ థియేటర్ కూడా. ఇలాంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి కదా స్మెల్. జంక్షన్ చుట్టుపక్కల మొత్తం ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అవే ఉన్నాయి. ఆ ఎదురుగా మ్యూజియం కూడా ఉందన్నమాట. మేము ఈసారి అయితే వెళ్ళలేదు, నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి. చూస్తున్నారు కదా ఎదురు బిల్డింగ్స్. ఇంకా ఇప్పుడు మనమైతే కాలాగోడ ఆర్ట్ ఫెస్టివల్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇలా నడుచుకుంటూ కూడా మనం మొత్తం స్టేషన్ కూడా వెళ్ళిపోవచ్చు. మేము అలాగే వెళ్ళామన్నమాట. రిటర్న్ లో వచ్చేటప్పుడేమో క్యాబ్ లో వచ్చాం కదా, రిటర్న్ లో వాకింగ్ లో వెళ్ళాము. వాకింగ్ లోనే ఇంకా ఆల్రెడీ సగం నడిచేసాం కదా కాలాగోడ వరకు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ చర్చ్ గేట్ కి నడుచుకుంటూనే వెళ్ళిపోయాము. ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అన్ని ఇలా నడుచుకుంటూ, అండ్ చెట్లు ఉన్నాయి కాబట్టి చల్లగా ఉంది. అవును, ఇక్కడ అయితే ఆర్ట్ అవన్నీ ప్లేస్ చేశారనమాట. ఒక్క సైడ్ ఏమో డ్రాయింగ్స్, పెయింటింగ్స్ అవన్నీ పెట్టారు. ఇంకా బస్ స్టాప్స్ కూడా వాళ్ళు గ్రాఫిటీ పెయింటింగ్స్ అట్లా అంతా చేశారనమాట ఈ ఆర్ట్ ఫెస్ట్ కోసం. ఇంకా ఈ ఆర్ట్ ఫెస్ట్ ఇక్కడ నుంచి మనం ఇంకా చాలా బిల్డింగ్స్ లో కూడా ఒక్కొక్క దగ్గర లిటరేచర్ కి సంబంధించింది, థియేటర్ కి సంబంధించింది, మ్యూజిక్ కి సంబంధించింది, ఇలా ఒక్కొక్క బిల్డింగ్ లో ఒక్కొక్కటి ప్లేస్ చేశారనమాట ఆ కాలాగోడ చుట్టుపక్కల ఉన్న హిస్టారిక్ బిల్డింగ్స్ లో. అయితే ఈ కాలాగోడ ఆర్ట్ ఫెస్టివల్ అనేది 25th ఇయర్ సిల్వర్ జూబిలీ జరుగుతుంది ఈ ఇయర్. అది నిన్న సండే తోటి అయిపోయింది. మేమైతే సాటర్డే వెళ్ళి చూసాము. ఇదిగో సిల్వర్ స్కై లైన్ అయిన థీమ్ తోటి ఈ ఇయర్ ఈ కాలాగోడ ఫెస్టివల్ జరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 5 days అయిందనమాట. మేము లాస్ట్ బట్ సెకండ్ డే 9 days జరుగుతుందంట స్మైలీ ఎవ్రీ ఇయర్. ఇది February 2 కి లాస్ట్ డే అయిందనమాట. ఇది ఈ ఇయర్ జనవరి లాస్ట్ వీక్ నుంచి జరుగుతుందంట ఎప్పుడు కూడా. ఇగో ఇదేనండి కాలాగోడ ఆర్ట్ ఫెస్టివల్. ఇక్కడ ఏంటంటే మెయిన్ గా కూడా క్రియేటివిటీ, ఇంకా కల్చరల్ ఫెస్టివల్ అనమాట. వేస్ట్ నుంచి మొత్తం కూడా రెడీ చేస్తారు. అంత వేస్ట్ ని ఎలా యూజ్ చేయొచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆ థీమ్ తో పెట్టారనమాట ఇయర్. ఈ కాలాగోడ ఆర్ట్ ఫెస్టివల్ కి కూడా టికెట్ ఏమీ లేదు, ఫ్రీగా చూడొచ్చు కదా స్మైలీ. అవును, ఫ్రీగా చూడొచ్చు. ఈ లైక్ ఒక స్ట్రీట్ మొత్తం ఈ షాప్స్, ఆ డెకరేషన్స్, ఆ ఆర్ట్ పీసెస్ పెట్టారనమాట. ఆర్ట్ లవర్స్ కి అయితే ఇది కన్నుల పండుగనే చెప్పుకోవాలి. అండ్ ఇంకా చూస్తున్నారు కదా డెకరేషన్స్ కూడా చాలా బాగున్నాయి, కలర్ఫుల్ గా ఉంది. అవును, మనం ఆర్ట్ కోసం కాకపోయినా షాపింగ్, ఈ కలర్ఫుల్నెస్, ఫుడ్ ట్రక్స్ అవన్నీ కూడా పెట్టారు. సో వాటి కోసం కూడా రావచ్చు. స్మైలీ లాంటి వాళ్ళు అయితే ఫుడ్ ట్రక్స్ కోసం వస్తారు. స్మైలీ అవునవును. అక్కడైతే మేము ఫుడ్ ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు, కానీ ఆర్ట్ని కూడా చూసాం అంతే. డిఫరెంట్ స్టేట్స్లో వాళ్ళకున్న ఆర్ట్ కల్చర్ని ఇక్కడ స్టాల్స్ లాగా క్రియేట్ చేశారు. ఎంత బాగున్నాయో ఒక్కొక్క ఆర్ట్ అయితే. ఇంకా అది డిఫరెంట్ పీసెస్ మనకి మామూలుగా షాపింగ్ మాల్స్లో షాప్స్లో దొరకవు. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సీ హార్స్ అనమాట. దీని థీమ్ వచ్చేసి వేస్ట్ ప్లాస్టిక్ బ్యాగ్స్, వాటి నుంచి మోడలింగ్ చేశారనమాట దీన్ని. ఇదంతా కూడా వేస్టే, రోడ్డు పక్కన వేస్ట్గా ఉన్న ఐటమ్స్ తోటే ఇవన్నీ కూడా, ఈ హార్స్ అంతా కూడా థీమ్ తోటే ఇలా రెడీ చేశారు. ఎంత బాగున్నాయో కదా స్మైలీ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మహారాష్ట్ర వాళ్ళ ఆర్ట్ కల్చరు. ఒక్కొక్క ఇంకా స్టాల్స్ డిఫరెంట్ స్టాల్స్లో ఇలా ఒక్కొక్క ఆర్ట్ని పెట్టారు. ఒక్కొక్క పీస్ అయితే అలా తీసుకెళ్ళి ఇంట్లో మంచిగా పెట్టుకోవచ్చు, అంత బాగున్నాయి. ఆర్ట్ లవర్స్కి అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే బ్లైండ్ పీపుల్ ఫుట్ మసాజ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం, వాళ్ళకు కూడా పని కల్పించడం కోసం. ఆ థీమ్ కూడా మాకు బాగా నచ్చింది. అండ్ వాళ్ళతోటి కాళ్ళు ప్రెస్ చేయించుకోవటం అని కాదు, కానీ వాళ్ళకి కూడా ఒక పని ఇచ్చినట్టుగా ఫీల్ అవుతూ చేయించుకుంటున్నారు. అండ్ ఇదొక స్టాల్. అండ్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా, ఇది ఒడిషా అంట స్మైలీ. ఎంత బాగున్నాయి కదా, ఆ చిలుకల టైపు అవన్నీ కూడా ఆర్ట్. పెద్ద మంది తీసుకొస్తే ఈ సగం స్టాల్స్ లో సగం ఐటమ్స్ కొనేసేది ఫ్రెండ్స్. మా అక్క కొంటది కూడా. అంటే వాళ్ళ ఇల్లు కూడా పెద్దది కదా పెట్టుకోవటానికి. అలాంటి ఇళ్ళల్లో అంతంత పెద్ద ఇళ్ళల్లో పెట్టుకుంటే కూడా బాగుంటుంది స్మైలీ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మెయిన్ కాలాగోడ స్టాచ్యూ. మనం లాస్ట్ టైం 2 weeks బ్యాక్ వచ్చినప్పుడు మనం ఈ కాలాగోడకున్న ఆపోజిట్ సైడ్ బిల్డింగ్ లో పంజాబీ గ్రిల్ లో తిన్నామంట, ఫుడ్ ఎంజాయ్ చేసాము. అండ్ ఇదేంటంటే డబ్బా వాళ్ళ, ముంబై అంటేనే డబ్బా వాళ్ళ కదా. అంటే ఇంకా ఆఫీసెస్లో డబ్బాలు ఇంటి నుంచి ఇచ్చే కాన్సెప్ట్ కదా. ఆ కాన్సెప్ట్ తోటి వేస్ట్ మెటీరియల్ తోటి ఈ హార్స్ని డిజైన్ చేశారన్నమాట. థీమ్ బాగుంది కదా, డబ్బా వాళ్ళ థీమ్ అయితే నాకు చాలా మెయిన్ థీమ్ ఇదిని చూపించారు. ఇక్కడైతే మొత్తం వేస్ట్ క్లాత్ తోటి ఈ హార్స్ ని బిల్డ్ చేశారు. దీని థీమ్ ఏంటంటే ముందు పక్క రెడీ చేయడానికి చూసిన తర్వాతే మనం చూస్తాము, వెనక పక్క వేస్టేజ్ అదంతా చూడం కదా, దాన్ని చూపించడానికి చేశారు. లైక్ ప్రతి ఐటమ్ మనం ఏదైనా చేసినప్పుడు ముందు చాలా తక్కువ యూస్ చేస్తాం కదా, బట్ వెనక చాలా వేస్ట్ అయిపోద్ది ప్రాసెస్ లో, చేసే ప్రాసెస్, దాన్ని డిపిక్ట్ చేశారు అక్కడ. అదేలే ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇదంతా కూడా వాళ్ళ ఒక్కొక్క
ఒక్కొక్క డిఫరెంట్ స్టేట్స్ లో వల్ల ఇదంతా క్రోషెట్ వర్క్ లాగా ఉంది, కాకపోతే క్రోషెట్ కాదు కానీ ఇది. అండ్ ఇదేంటే మధుబని పెయింటింగ్, బీహార్ వాళ్ళదంట. ఈ పెయింటింగ్స్ చూడు స్మైల్ ఎంత బాగున్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆర్ట్ అనమాట. ఇంకా మా ఇంట్లో ప్లేస్ లేదు ఫ్రెండ్స్, మేము ఏది కొనలేదు. మనది ముంబై ఇల్లు చిన్న ఇల్లు కదా ఫ్రెండ్స్, అందుకనే. అండ్ మనము అసలు థింగ్స్ మీద పెద్దగా ఇన్వెస్ట్ చేయం కాబట్టి ఇది మా టైప్ ఆఫ్ ఇదైతే కాదు ఈ ఆర్ట్ ఫెస్టివల్. బట్ కళ్ళకి మాత్రం ఆనందంగా ఉంది. ఇలా మొత్తం అయితే చూస్తున్నాము. ఇంత మొత్తంలో మీకు రమేష్ గారు ఎక్కడైనా కనపడుతున్నారా ఫ్రెండ్స్? కనపడరు, ఎందుకంటే ఆయన ఫోన్లో ఉన్నారు. ఫోన్లోనే ఇంకా అరుస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా ఆఫీస్ వాళ్ళతోటి టార్గెట్ ఏదో రీచ్ అవ్వాలని ఇంకా ఆయన ఆ టెన్షన్లో పడిపోయారు. ఇంకా ఓకే మేము కూడా వదిలేసాము, అప్పుడప్పుడు ముగ్గురం తిట్టుకుంటూ అలా నడుచుకుంటూ. ఫ్యామిలీ అంటేనే అంతే కదా ఫ్రెండ్స్, ఇంకా ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవ్వాలి. అండ్ ఇదేంటి స్మైల్? ఇది మన RRR మూవీ లాగా ఫైర్ వాటర్ ఆ థీమ్ తో పెట్టారనమాట. ఇదేమో గుజరాత్ వాళ్ళ కల్చర్ తోటి, కచ్ గుజరాత్ లిప్పిన్ ఆర్ట్ అంటారంట. ఈ హార్స్ నాకైతే నచ్చింది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మిర్రర్ వర్క్, ఆ ఎంబ్రాయిడరీ ఆ థీమ్ లో ఆ హార్స్ ఉందన్నమాట. అండ్ ఇది డబుల్ హార్స్, ఇది ఏంటిదో కూడా మనకు డబుల్ కాదు ట్రిపుల్ హార్స్, ఆ 3 సింహాల లాగా 3 హార్స్ అనమాట. ఒక సైడ్ ఏమో మడ్తో ఉండే, ఒక సైడ్ ఏమో బాటిల్ క్యాప్స్ తో అలా చేశారనమాట. అది కూడా అంత హార్సెస్. ఇంకా కాలాగూడ ఆర్ట్ ఫెస్టివల్ అంటే ఆ హార్సెస్ ని అలా థీమ్ లాగా చేశారు, మొత్తం వేస్ట్ మెటీరియల్ తోటి. మీరు అందరు చూస్తున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో. ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. అండ్ రమేష్ గారు ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయ్యారు ఫ్రెండ్స్, అందుకనే కొద్దిగా గ్యాప్ లో మేము యూస్ చేసుకున్నాం వాళ్ళని. అండ్ ఇక్కడ మా బ్యాగ్ చూస్తున్నారా ఎంత కంఫర్ట్ గా ఉందో ఆ బ్యాగ్ అయితే. ఆ బ్యాగ్ డీటెయిల్స్ వీలుంటే ట్యాగ్ చేయి ఫ్రెండ్స్. వైల్డ్ క్రాఫ్ట్ బ్యాగ్ అనమాట, ఈజీ టు క్యారీ. మీకు కింద ప్రోడక్ట్ దొరికితే మాత్రం వీడియో కింద ట్యాగ్ ఉంటుంది, చూడండి ఒకవేళ. అండ్ ఇది చూస్తున్నారు మొత్తం రోడ్ సైడ్ వేస్ట్గా పడేసిన వాటితోటి ఈ హార్స్ని రెడీ చేశారు. అండ్ ఇంక ఇదంతా చూసుకొని ఇప్పుడైతే మనము బయటకు వచ్చేసామన్నమాట. ఇది మెయిన్ స్టాచ్యూ కాలాగూడ, అది చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ద స్పిరిట్ ఆఫ్ కాలాగూడ. ఇదంతా చూసుకొని ఇంక ఇక్కడి నుంచి మనం రిటర్న్ వెళ్ళిపోవాలి. రిటర్న్ వెళ్ళే ముందు నాకైతే ఫుల్గా ఆకలి అవుతుంది, ఆల్మోస్ట్ 4 o'clock అయింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ ఆ ఎండకి వెళ్తూ ఉన్నాము. అండ్ కంపల్సరీ ఆఫ్టర్నూన్ టైం వెళ్తే స్పెట్స్ క్యాప్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అవును, ఆ ఎండని మనం భరించలేము. అండ్ కాకపోతే ఎక్కడికక్కడ చెట్లు చాలా ఉన్నాయి. ఆ సౌత్ ముంబై మొత్తం చెట్లతో నిండిపోయింది ఫ్రెండ్స్. అందువల్ల మంచిగానే అనిపించింది, నడుస్తున్న పెద్దగా ఇది కాలేదు. ఇక్కడ వీళ్ళిద్దరు అయితే ఫ్రాంకీ షెజ్వాన్ వెజ్ ఫ్రాంకీ తినబోతున్నారు. స్మైలీ తినలేదు, స్ట్రీట్ ఫుడ్ పెద్దగా ఇష్టపడదు స్మైలీ. లేదు నేను తింటాను కానీ అప్పుడు ఆకలేదు నాకు. నేను పొద్దున్న తిన్న చీజీ ఫ్రెంచ్ ఫ్రైస్ నా పొట్టలో ఇంకా ఉండే, అవి హెవీ అయిపోయినాయి, చాలా హెవీ. కాకపోతే ఇంకా నాకు ఆకలేదని ఇంకా రమేష్ గారు కూడా వెజ్ ఫ్రాంకీ అయితే ఒకటి తిన్నాము. తినేసి మళ్ళీ చర్చ్ గేట్ లోకల్ స్టేషన్కి వచ్చేసి మళ్ళీ అదే 10 rupees టికెట్ తీసుకొని ఇంకింటికి అయితే వెళ్ళడానికి ట్రైన్ ఎక్కేసాము. రిటర్న్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా అసలు మేమేం నిల్చొని అవసరం లేదు, వాళ్ళే మమ్మల్ని ఒక చోట ఇట్లా నిల్చోబెడతారు. ఫస్ట్ ఎక్కినప్పుడు అంత రష్ లేదు, ఇప్పుడు మీరు చూస్తుంది మీ ఫస్ట్ ఎక్కినప్పుడు అనమాట. ఇంకా వెళ్ళే కొద్దీ ఆ చెమట వాసనలు, అబ్బో ఇక అది చెప్పేది కాదు ఫ్రెండ్స్. బట్ ముంబై వాళ్ళందరికీ ఒక సెల్యూట్ ఫ్రెండ్స్, ఎంత కష్టపడి. కష్టం అంటే ఏంటిది లైఫ్ లో అనేది చూసాం కదా స్మైలీ. మనం ఊరికినే క్యాబుల్లో అంటే ఆటోల్లో ఫ్రీగా వెళ్ళిపోతాము, కానీ ఇక్కడ 10 rupees అనేసరికి ఎంత సేవ్ అవుతుంది మనకి. మేము ఉన్న దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే మినిమం 500 అయ్యేది. సో అంతా సేవ్ చేసేసాం అనమాట. వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.